వెల్కమ్ బ్యాక్. అభ్యర్థుల ఎంపిక నుంచే కులాలు చూసే పార్టీలు, మేనిఫెస్టోల్లోనే కులాల వారీగా హామీలిచ్చే పార్టీలు సుప్రీంకోర్టు చెప్పినట్లు పద్ధతి ప్రకారం కులాల ఊసెత్తకుండా జనం ముందుకెళ్తాయా? అలా చట్ట ప్రకారమే అడుగులేసి ఓట్లు సంపాదించగలుగుతాయా? దశాబ్దాలుగా ప్రజల్ని ఓటు బ్యాంకులుగా మార్చేసుకున్న పార్టీలు ఒక్కసారిగా కులం పేరెత్తకుండా గెలవమంటే సిద్ధమని ముందుకొస్తాయా? సరే, పార్టీలు సమర్థులకే టికెట్లిచ్చి ఎన్నికలకు సిద్ధమయ్యాయి అనుకుందాం. మరి అభ్యర్థులు కులం చూడకుండా జనం కూడా ఓట్లేయగలరా? కులం, మతం దశాబ్దాలుగా దేశ రాజకీయాలను, కేంద్ర రాష్ట్ర అధికార పీఠాలను శాసిస్తున్న మాటలివి. ఈ రెండింటి ప్రస్తావన లేకుండా దేశ రాజకీయాలు నడిపించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. నిప్పును, పొగను ఎలా వేరు చేసి చూడలేమో మన దేశంలో రాజకీయాల్ని, కులమతాల్ని వేరు చేసి చూడటం కూడా అంతే. మన దేహంలో రక్తమాంసాలు ఎలాగో మన దేశంలో కులమతాలు అలాగే అన్నంతగా రాజకీయ పార్టీలు ప్రజల్ని మార్చేశాయి. ఇది ఏదో ఒక్క పార్టీకే పరిమితమనుకుంటే పొరపాటే. దశాబ్దాలుగా కేంద్ర పీఠాలను ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ వంటి బడా జాతీయ పార్టీల నుంచి మొదలు పెడితే రాష్ట్రాల రాజకీయాల్లో చక్రాలు తిప్పుతున్న ప్రాంతీయ పార్టీల వరకు అన్ని కులమతాల పునాదులపై, భాషా ప్రాంతాలనే 4 గోడల మధ్య బందీ అయినవే. ఈ రోజుల్లో కులాన్ని నమ్ముకోకుండా, మతాన్ని ఆసరా చేసుకోకుండా, ప్రాంతాల వారీగా పావులు కదపకుండా ఎన్నికల్లో నెగ్గుకు రావటమన్నది అభిమన్యుడు కూడా ఛేదించలేని పద్మవ్యూహమే. ఈ సంప్రదాయ పార్టీలే కాదు, కులరహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎలుగెత్తే వామపక్షాలు కూడా అంతర్లీనంగా కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాయి. అంతా బహిరంగంగా చెప్పి చేస్తే వీళ్లు మాత్రం అంతర్లీనంగా చేసేది ఇదే. ఇది ఈ ఒక్క పార్టీలే కాదు, దాదాపు అన్ని పార్టీలు ఇదే రీతిలో కులాలను బేస్ చేసుకుని టిక్కెట్లిస్తాయి. ఇప్పుడే కాదు, మన దేశం ప్రజాస్వామ్యంగా, భారతంగా అవతరించిన తొలినాళ్ల నుంచి ఈ రెండే ఎన్నికల్లో ప్రధాన అర్హతలు. తొలినాళ్లలో అభ్యర్థుల సమర్థత, సచ్చీలతలు ప్రధాన అర్హతలుగా ఉంటూ వస్తున్నా ఈ రోజుల్లో మాత్రం అవి మచ్చుకు కూడా పనికిరాకుండా పోతున్నాయి. ఈ రోజుల్లో పార్టీలో గెలుపు గుర్రాలు అంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టగలిగేవాడు, ఓటర్లను కులాల వారీగా సమకూర్చగలిగేవాడే అసలైన గెలుపు గుర్రం. అసలు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలు, టికెట్ల కేటాయింపులు కేవలం కులమతాల ఆధారంగానే సాగుతున్నాయి. ఇక ముందు కూడా సాగుతాయి. ఎక్కడి వరకో ఎందుకు, పార్టీలు కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కులాల వారీగా ఎవరికేం చేస్తామో స్పష్టంగా, బహిరంగంగా ప్రకటిస్తాయి. వాటిని చూపించే ఓట్లడుగుతాయి. ఇంకా చెప్పాలంటే కులాల ఆధారంగానే పార్టీలు కూడా అడుగులేస్తున్నాయి. ఈ కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదిక అన్నది ఏదో ఎన్నికల వరకే అనుకుంటే పొరపాటే. ఎన్నికలయ్యాక అధికారంలోకి వచ్చే పార్టీలు కూడా ప్రాంతాలు, కులాలు, మతాల వారీగానే కేబినెట్లో స్థానాలు కూడా కేటాయిస్తాయి. ఆపై సంక్షేమ పథకాలు కూడా కులాల వారీగానే అమలు చేస్తాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కేవలం కొన్ని కులాలకు మాత్రమే ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు, కేటాయింపులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలే కొన్ని రాష్ట్రాల్లో సీఎం పదవి కూడా కులాల ప్రాతిపదికనే నిర్ణయిస్తారు. మరి ఇలా టిక్కెట్లు, సీట్లు ఓట్ల వరకే కాదు, క్యాబినెట్లు, సీఎం సీట్లు కూడా కులమతాల ఆధారంగానే ఎంపికలు జరుగుతున్న దేశంలో వాటి ఆధారంగానే ఓట్లు అడగకూడదు, అది అవినీతి కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన దేశంలో అమలయ్యే అవకాశాలే కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అవినీతితో సమానం అని చెప్పని అన్నారు. కానీ ఆల్రెడీ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 10లో ఎన్నికల కమిషన్కి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అంటే ఎన్నికల ప్రక్రియలో ఏదైనా కూడా కులాల ప్రమేయం కానీ, ప్రాంతాల ప్రమేయం కానీ, మతాల ప్రమేయం ప్రాతిపదికగా ప్రచారాలు కనుక చేసినట్లయితే ఆ ఎన్నికలను నిలుపుదల చేసి తగిన చర్యలు తీసుకునేటువంటి అధికారాలు కూడా షెడ్యూల్ 10లో చాలా విస్పష్టంగా ఎన్నికల కమిషన్కి భారత రాజ్యాంగం హక్కుల్ని, అధికారాలని ప్రసాదించింది. వాటిని కూడా ఇవాళ ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోవటం వల్ల ఇలాంటి పోకడలు ఇంకా మరింతగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. చివరికి సుప్రీంకోర్టు ఇవాళ జోక్యం చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది. ఈ పరిస్థితికి పార్టీలు, నాయకులు కారణం కాదు, అసలు కారణం ప్రజలే. కులాల ఆధారంగా అభ్యర్థులకు జనం ఓట్లేసినంతకాలం, సమర్థులను కాకుండా కేవలం కులాల వారీగానే వాళ్లను ఎన్నుకున్నంతకాలం పార్టీలు కూడా ఆ కులాల మద్దతు ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తాయి. కానీ జనం మాత్రం అభ్యర్థుల సమర్థతకు తప్ప వారి కులాన్ని, ప్రాంతాన్ని, మతాన్ని చూసి మాత్రమే ఓట్లేస్తారు. ఇదే ఈ కులజాడ్యం మన రాజకీయాల్లో మరింత పాతుకుపోయేందుకు కారణమవుతోంది. ఇలా కుల, మతాల ఆధారంగా టికెట్లిచ్చే పార్టీలు, వాటి ఆధారంగానే ప్రచారం చేసే అభ్యర్థులు, కులమతాలతో పాటు భాషా ప్రాంతాల ఆధారంగానే ఓట్లు వేసే ప్రజలు పెద్ద స్థాయిలో మన దేశంలోనే కనిపిస్తారు. అమెరికా, రష్యా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఎక్కడా ఇలా కులాలు, మతాలు ప్రాతిపదికన ఓట్లడిగే వ్యవస్థ లేదు.
కానీ మన దేశంలో మాత్రం వాటి ఆధారంగానే రాజకీయాల అఆల నుంచి యారాలావాల వరకు నడుస్తాయి. ఇలా వ్యవస్థలో నరనరానా జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థను నిర్మూలించటానికి ఒక్క చట్టాన్ని చూపించి సుప్రీంకోర్టు తీర్పిచ్చేస్తే సరిపోతుందా అంటే అనుమానమే. దానికి వ్యవస్థలో మార్పు రాకుండా, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రాకుండా, దేశంలో కులమతాల ప్రాతిపదికన కాకుండా ఓట్లు అడగవద్దంటే అది అసాధ్యమే. ఇది వన్ స్టోరీ బోట్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్తే.